తమిళం, తెలుగు స్టేట్స్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సిద్ధార్థ ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్తో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఆయన గత చిత్రం చిన్న మంచి సక్సెస్ను అందుకోగా అదే ఊపులో ఇప్పుడు 3BHKతో మళ్ళీ హిట్ను అందుకున్నారు. ఇక ఈ మూవీ వివరాలు ఒకసారి చూసుకున్నట్టయితే సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషన్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రానికి 40 కోట్ల రూపాయల బడ్జెట్ అయితే అయింది. ఈ చిత్రాన్ని తెలుగులో మైత్రి మూవీ మేకర్స్ భారీగా రిలీజ్ చేశారు. ఏపీ, తెలంగాణలో 250 స్క్రీన్స్లో రిలీజ్ చేశారు. ఇక ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 20 కోట్ల రూపాయల షేర్, 40 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టాలి. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 1.35 కోట్ల రూపాయల గ్రాస్తో జర్నీని ప్రారంభించిన ఈ చిత్రం మొదటి వారం ఇండియాలో 9 కోట్ల రూపాయల గ్రాస్ను, ఓవర్సీస్లో 1.75 కోట్ల రూపాయలను కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా మొదటి వారంలో 10.75 కోట్ల రూపాయలను రాబట్టింది. ఇక ఈ మూవీ 12వ రోజు బాక్సాఫీస్ దగ్గర 26 లక్షల రూపాయల నెట్ను వసూలు చేయగా 12 రోజుల్లో ఈ చిత్రం ఇండియాలో 10.33 కోట్ల రూపాయల నెట్ను, ఓవర్సీస్లో 1.75 కోట్ల రూపాయల వసూలను కలుపుకొని ఈ చిత్రం 12 రోజుల్లో 13.72 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టాలి. కానీ ఇప్పటి వరకు 14 కోట్ల రూపాయలను మాత్రమే రాబట్టింది. ఇంకా థియేట్రికల్ రన్ ద్వారా 26 కోట్ల రూపాయలను రాబట్టాలి. ఒకవేళ నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఈ చిత్రం బిజినెస్ వచ్చినా కూడా 15 నుంచి 20 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. మరి చూద్దాం లాంగ్ రన్లో ఈ మూవీ ఎంతవరకు నష్టాలను తెస్తుందో.